శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి బాబు గారు ఎందుకు కలిశారు అనుకుంటున్నారు? రెండు, ముఖ్యమంత్రి గారు ఎందుకు కలిశారు అది బయటికి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి కదా, అధికార పర్యటన కదా అనేది ప్రసాద్ గారి మాట. నిజానికి అది తెలియాలి కూడా. అధికారికంగా ఇద్దరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఏ అంశాలపైన కలిశారో చెప్పడం అనేది బాధ్యత డెఫినెట్ గా. ఇక్కడ ప్రసాద్ గారు కూడా తోటి ప్రొఫెసరు, ఆయన అడిగింది పాయింట్ అని నేను అంగీకరిస్తా. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, Jagannath Reddy met the Prime Minister. He has to reveal what happened inside the wall, inside the room అనేది ఆయన అడుగుతున్నారు. ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే ప్రధానమంత్రి గారిని కానీ లేదా మంత్రివర్యులను కానీ కలిసిన వెంటనే ఢిల్లీలోనే ఇలా కలిశాను, ఇలా జరిగిందని ఏ రోజైనా ప్రెస్ మీట్ లో చెప్పారా? చెప్పడం ఏమైనా జరిగిందా? కొత్త సాంప్రదాయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. అదే నేను అడుగుతున్నది, ఎందుకు ఏ రోజు ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నది. మేము అదే ప్రశ్న అడుగుతున్నాం, ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఈ రోజు కాదు మేము ఏ రోజు అదే ఎందుకు ఏ రోజు చెప్పడం లేదు ఆయన అడుగుతున్నాను. ఎందుకు? ఇప్పుడు నేను స్టార్టింగ్ నా ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పాను సార్, శ్రీనివాస్ సార్, ఎందుకు ఆయన వ్యక్తిగత టూర్ అయితే మేమెవరు అడగం, ప్రశ్నించం, పోవచ్చు రావచ్చు మాట్లాడచ్చు. ముఖ్యమంత్రి హోదాలో కలిసి పోయినప్పుడల్లా వినతి పత్రాలు ఇచ్చిన ఏందా వినతి పత్రాలు మీడియా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా ప్రజలకు చెప్తారు కదా. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆ వినతి పత్రాలు ఇవ్వటం వల్లనే వైఎన్ఆర్ గారు అలాంటి వినతి పత్రాలు ఇవ్వటం వల్లనే వాళ్ళు పెండింగ్ లో పెట్టినటువంటి వాళ్ళ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం నిధులు తీసుకురాగలిగాం. వాళ్ళ హయాంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో దాదాపు 12,000 కోట్ల రూపాయల బిల్లులు రిలీజ్ చేయించుకోగలిగాం. చాలా వరకు వినతి పత్రాలు ఇవ్వటం వల్లనే పనులు జరిగినాయి. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే నిధులు రాబట్టుకోవటంలో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలతో పోటీ పడుతూ అత్యధికంగా నిధులను రాబట్టుకుంటూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రంతో చక్కగా కేంద్రంలో మనకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటూ మన వాటాన్ని సాధించుకోవటంలో మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఉన్నాం. దాంట్లో కూడా ఎక్కడ కూడా రాజీ పడినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళ గజెట్ లాంటి పత్రికలోనే 100 కోట్లు మాత్రమే ఉంచెళ్ళారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాక వారు చెప్పినట్లుగా, రవికిరణ్ గారు చెప్పినట్లుగా, అసలు ఏమైపోద్ది దేశం అనుకున్నటువంటి దాన్ని పివి నరసింహరావు గారు బ్రహ్మాండంగా తీసుకొచ్చారన్నట్టుగా 100 కోట్లుండి పెన్షన్లు ఇవ్వడానికే లేవు, ఈయన జీతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న స్టేజ్ నుంచి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టి స్థాయికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1,11,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరం ఉన్నటువంటి రాబడి అయితే ఈ రోజున ఈ ఆర్థిక సంవత్సరంలో 1,76,000 కోట్లు. అఫ్ కోర్స్ వాళ్ళ పత్రికలు రాయొచ్చు, వాళ్ళ పత్రికలు ఏంటంటే 2 లక్షల కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని నాకు ప్యూర్లీ పొలిటికల్ స్టఫే కావాలండి. నాకు ప్యూర్లీ పొలిటికల్ స్టఫే కావాలి. ఏంటి నిన్న ఆయన వెళ్ళొచ్చారు, కలిశారు, ఇప్పుడు ఈ రోజు వెళ్ళారు, కలిశారు, ఇక ముసుగులో గుద్దులాటొద్దు చెప్పండి. ఆయన వెళ్ళి కలిశారు, ఈయన మళ్ళీ ఇమీడియట్ గా బయలుదేరి వెళ్ళారు, అదేదో పొత్తులు బ్రేక్ చేయడం కోసం వెళ్ళారు అనుకుంటున్నారు. సార్ మేమేమో అర్ధరాత్రి కలవలేదు, వాళ్ళు అర్ధరాత్రి కలిసి దాచిపెట్టట్లేదు కదా, వాయిదా వేయించుకోలేదు, 7:30 కలుస్తామని వాయిదా వేయించుకోలేదు, 11:30 కలిసి 12:15 బయటకు వచ్చేసి ముక్తసరిగా ఎవరేం అడిగినా సమాధానం చెప్పకుండా మేమేం ఉండలేదు. మీరు అసలు చెప్పట్లేదు కదా, ఓపెన్ గానే ఉన్నాం. ఇప్పటికీ కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు అక్కడే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిని మరికొందరు కలవడానికి అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఇక్కడ ఎన్నికలు ఇప్పుడు మాకు ఎవరైనా పోటీ ఉంటే కదండి మేము భయపడాల్సిందే. కాదు అట్లా కాదు సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అటువైపు చూస్తుందేమో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అటువైపు చూస్తుందేమో, తప్ప అటువైపు చూస్తుందేమో ఆందోళన పరీక్షలనే వాళ్ళు కూడా ఉన్నారు. నాలాంటి తెల్ల చొక్కా వేసుకొని నాకు ఆ పదవి లేదు, నాకు ఆ డబ్బు సంపాదించుకోలేదు అనేవాళ్ళు కొంతమంది ఆయన మీద కక్ష కట్టి ఉన్నారు తప్ప విపక్షాలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేటటువంటి శక్తి గాని సామర్థ్యాలు కానీ లేవు అనేది క్షేత్రస్థాయి ఒరిజినల్ రిపోర్ట్. సరే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అధికార పార్టీగా మీరు ఆ కాన్ఫిడెన్స్ లో ఉండండి. కానీ
టీడీపీ వైపు బీజేపీ వెళ్లకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లారు అనేది పొలిటికల్ గా కనపడుతున్న స్క్రీను మాట్లాడుతున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా అటువంటి ఇంప్రెషన్ ఉందా ఆ పరిస్థితి? అవసరం మాకేముంది వైఎన్ఆర్ గారు, ఇప్పుడు టీడీపీతో వద్దని చెప్తాం సార్, మేము పోయి కలుస్తామా? మీరు కలవరు, మేము కలవం కదా. మేము భారతీయ జనతా పార్టీతో కలిసే ప్రశ్నే లేదు కదా. మేము కలవనప్పుడు వాళ్ళు ఒకవేళ కలుస్తామనంటే వాళ్ళని వద్దని మేమెందుకు చెప్తామండి? మాకేం అవసరం అండి? వాళ్ళు కలిస్తే మీకు నష్టం అని? మాకే నష్టం లేదు, మాకే విధమైనటువంటి నష్టం లేదు. మేమేమనుకుంటున్నామంటే వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో 10 to 15% ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ళు దూరం అయ్యారు వైసీపీకి, వాళ్ళందరూ మాకు దగ్గర అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వైసీపీ వైపే వస్తారు అని చెప్పేసి భయం ఉంటే వాళ్ళకుంటది. మాకే విధమైన భయం లేదు. ఈ ఫ్లక్చువేషన్స్ అసలు మేము నమ్మము. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా బ్రహ్మాండంగా వర్క్ చేశారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడేటటువంటి పరిస్థితి మా దగ్గర లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఫేక్ సర్వేలను, పిచ్చి పిచ్చి సర్వేలను కూడా మేము నమ్మం. ఓకే, సర్వేలు రాజకీయ పార్టీలు ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ సర్వేలు వస్తానే ఉన్నాయి.